ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన, సూపర్ 6 పథకాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో 3 పథకాలు విడుదల చేయడం జరిగింది. ఆ 3 పథకాలు కూడా ప్రతి ఇంటికి, ప్రతి అక్క చెల్లెమ్మకు వాళ్ళు ఈ 3 పథకాలు బాగా ఇస్తేనే వాళ్ళ కుటుంబాలను పోషించుకునేదానికి బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఫస్ట్ 1వ సూపర్ 6 పథకంలో అవ్వాతాతలకి పెన్షన్. అవ్వాతాతలంటే ప్రతి ఇంటిలో ఉంటారు. అలాంటి అవ్వాతాతలకు ఇప్పుడున్న పరిస్థితిలో కొడుకైనా, కోడలైనా, బిడ్డైనా ఎవరైనా కూడా ఆ వయసు వచ్చిన తర్వాత కొడుకులకి కానీ, కోడళ్ళకి కానీ, బిడ్డలకు కానీ బరువు కావచ్చు. ఆ రోజు ఆమె పాలిచ్చి పెంచి పోషిస్తే పెద్దయిన తర్వాత బరువు అవుతారు. చప్పటి పడుతుంది అమ్మ, పెద్దమ్మ. నిజమే కావాలా? ఆ బరువైనప్పటికీ రాష్ట్రానికి ఒక ఇంటి, ఒక పెద్ద దిక్కుగా, ఒక అన్నగా నేనుంటా, పెద్ద కొడుకుగా నేనుంటానని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు ఇస్తున్నాడు. 4,000 రూపాయల పెన్షన్ అంటే ఒక రోజుకి ఒక అవ్వ గాని, తాత గాని 130 రూపాయలు పడుతుంది. అవునా? 130 రూపాయలు పడితే 50 రూపాయలు భోజనం ఖర్చు వస్తే 80 రూపాయలు అమ్మ తల్లికి పెట్టుకోవచ్చు. జ్వరం వచ్చినా, ఇంకోటి వచ్చినా పెట్టుకునేదానికి బాగుంటుంది. అవ్వ తాతలు బాగుంటుంది. ఆ 4,000 రూపాయలు ఇస్తే కోడలతో ఉన్నా గాని, కొడుకుతో ఉన్నా గాని ఆ కోడలు 30 తారీఖు వస్తేనే మా ఎత్తుకి రేపు జీతం వస్తుంది, మా ఎత్తుకి పరివారం బాగా చేయాలా, మా ఎత్తుని బాగా పెట్టుకోవాలనేది అందరికి ఉంది కదా. అదే కదా నడిచేది. దానికే పెద్దలకి ఎప్పుడు గౌరవించాలా, వాళ్ళు ఉన్నన్నాళ్ళు కూడా మర్యాద ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టాడు. గొప్ప పథకం ఇది. తర్వాత అక్క చెల్లెమ్మలకి గ్యాస్, వాళ్ళ భర్త పనికి పోయి ఆ పనిలో వచ్చిన ఎంతో అంత జీతానికి కష్టపడితే నా వంతు సహాయం చేస్తానని, ఒక పెద్దన్నగా సహాయం చేస్తానని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అది మన అకౌంట్ లో పడతాయి. అది కూడా మనకి సహాయం చేసినట్లే మన పెద్ద ఆయన. తర్వాత ఇంకోటి, రాష్ట్రంలో ఎక్కడ ప్రతి ఒక్క ఏ రాష్ట్రమైనా కనుక కావచ్చు, తల్లికి వందన కార్యక్రమం. ఆ తల్లికి వందన కార్యక్రమం ఎట్లాంటిదంటే, మన ఇంట్లో 5 మంది పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా తల్లికి వందన కార్యక్రమం ప్రతి పిల్లవాడికి 13,000 రూపాయలు ఇచ్చారు.